నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. తెలంగాణలో మరో ఎన్నికల ఘట్ట ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఓటర్ పల్స్ ఎలా ఉందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ గాలివీగా ఇవాళ జరిగిన మున్సిపల్స్లో ఎవరి హవా ఉందనే ఉత్కంఠ నెలకొంది. 116 మున్సిపాలిటీల్లో ఎవరికి ఎన్ని దొక్కుతాయి, 7 కార్పొరేషన్లో ఎవరు పాగా వేస్తారనే సస్పెన్స్ పెరిగిపోతోంది. సాధారణంగా పల్లె ఓటరుకు పట్టణ ఓటరుకు ఆలోచన సరళికి తేడా ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యలు కూడా వేరుగా ఉంటాయి, అలాగే వారిని ప్రభావితం చేసే అంశాలు కూడా వేరుగా ఉంటాయి. దీంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వరమాల ఎవరికి పడుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై వైకే టీవీ నెట్వర్క్ ఎక్స్క్లూజివ్ సర్వే నిర్వహించింది. 16 మున్సిపాలిటీలతో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీల కార్పొరేషన్లతో పాటు 7 కార్పొరేషన్లో ఓటర్ నాడి ఎలా ఉందో కనిపెట్టడానికి వైకే టీవీ ప్రత్యేకంగా సొంతంగా సర్వే చేసింది. సైంటిఫిక్గా చేసిన ఈ సర్వేలో మొత్తంగా హస్తం హవానే కనిపించింది. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో మొత్తంగా హస్తం హవానే కనిపిస్తోంది. 2028లో రాష్ట్రంలో పాగా వేసేది మేమే అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. ఫైనల్గా మున్సిపల్స్లో కూడా కాంగ్రెస్ దుమ్ము రేపబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇవాల్టి వైకే టీవీ స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మనం చూద్దాం. ఈ సర్వేలో కూడా దాదాపు 116 మున్సిపాలిటీలోను 7 కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ 116 స్థానాలకు గాను 90 నుంచి 100 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ సంబంధించి 10 నుంచి 15 మంది, బీజేపీకి 10 మంది అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 52 లక్షల మంది ఓటర్స్ దీంట్లో పాల్గొన్నారు. 2020 కన్నా ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలుస్తుంది. కానీ రూరల్లో మాత్రం ఈ ఓటింగ్ శాతం తగ్గింది. నల్గొండలో కొంత అధికంగా ఓటింగ్ శాతం కనిపిస్తోంది. మొత్తం ఇది కార్పొరేషన్లో 116లో 90 నుంచి 100 మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ స్థానాలకు సంబంధించి 90 నుంచి 100 స్థానాల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంటే, కార్పొరేషన్కి వచ్చేసరికి కూడా 5 కార్పొరేషన్లో కొత్తగూడెం, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండలో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఒక్క వరంగల్లోనే అంటే దక్షిణ తెలంగాణలోనే బీఆర్ఎస్ హవా కనిపిస్తోంది. బీజేపీ కరీంనగర్లో తన హవా నిరూపించుకోబోతోంది. మొత్తం మీద నిజామాబాద్లో హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఎంఐఎం అండతో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక అదర్స్ అంటే 5 ఈ మున్సిపల్లో తమ సత్తా చాటే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తుంది. అక్కడ మహారాష్ట్ర దగ్గరగా ఉండటం, దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ ప్రజలతో కొంత చనువుగా ఉండటం అయితేనేమి, ఇక్కడ బీజేపీ ప్రభావం కొంత కనిపిస్తోంది. అటు బండి సంజయ్ ప్రభావం కూడా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తుంది. ఇక దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా కూడా దుమ్ము లేపుతోంది. అయితే ఒక వరంగల్లో మాత్రం బీఆర్ఎస్ పోటాపోటీగా కాంగ్రెస్కి పోటీ ఇచ్చింది. అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తుంటే మున్సిపల్స్ చూస్తుంటే తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కైవసం చేసుకున్నట్లు వైకే టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. అలాగే కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ హవా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల టఫ్ పొజిషన్ కనిపిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ గెలిచే అవకాశాలు తెలుస్తున్న ఒక వరంగల్లో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశావహంగా కనిపిస్తుంది. వైకే టీవీ సర్వేలో తెలిసింది. అలాగే రామగుండంలో కాంగ్రెస్కి 30 నుంచి 34, బీఆర్ఎస్కి 16 నుంచి 20, బీజేపీకి 3 నుంచి 6, ఇతరులు 4 నుంచి 7 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్టు వైకే టీవీ సర్వేలో తెలుస్తుంది. ఇక మంచిర్యాలలో కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు, ఎక్కువ వార్డులు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కొత్తగూడెంలోను, మహబూబ్ నగర్లోను, నల్గొండలోను, నిజామాబాద్లోను, కరీంనగర్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు 1210 నుంచి 1290 వార్డులు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ 860 నుంచి 930 వార్డులు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ 250 నుంచి 270, ఎంఐఎం 35 నుంచి 44. ఈసారి సిపిఐ కూడా పోటీ చేసింది. సిపిఐ హవా కూడా 12 నుంచి 17 స్థానాల్లో కనిపిస్తుంది. సిపిఎం కూడా
10 నుంచి 14%, 14 సీట్లలో 14 వార్డుల్లో, అంటే ఈ ఖమ్మం అలాగే కరీంనగర్ ఇటు కొన్ని చోట్ల ఈ కోల్ బెల్ట్ ఉన్న ఏరియాల్లో సిపిఐ సిపిఎం ఈ వార్డుల్లో వాళ్ళ హవా కనిపిస్తోంది. ఇక ఇతరులు దాదాపు 90 నుంచి 110 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వైకే టీవీ సర్వేలో. ఇతరులు అంటే దాదాపు స్వతంత్రంగా పోటీ చేసిన వాళ్ళైతేమి, జనసేనకు సంబంధించి ఇంకా చాలా పార్టీలు, నేషనల్ పార్టీలు, కొంతమంది బీఎస్పీ అంటూ కొంతమంది తమ ఉనికిని చాటుకోవడానికి కొంతమంది అక్కడ పోటీ చేశారు. వాళ్ళు దాదాపు 90 స్థానాల్లో వీళ్ళ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు వైకే టీవీ ఛానల్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చెప్తోంది. మంచిర్యాల, రామగుండం, అలాగే కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేషన్లకు సంబంధించి 7 5 హస్తం హవా కానున్నాయి. బీఆర్ఎస్ ఒక వరంగల్లో తన ప్రభావం చూపిస్తోంది. బీజేపీ అటు కరీంనగర్లో చూపిస్తోంది. మొత్తం మీద అదర్స్ ఇక మున్సిపల్ వార్డులకు సంబంధించి 5 తమ కార్పొరేషన్లో కూడా 5 తమ హవా చూపించబోతున్నారు. మొత్తం మీద ఈసారి చూస్తుంటే 52 లక్షల మంది ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2020 కన్నా కొంచెం ఓటింగ్ శాతం పెరిగింది. నల్గొండలో ఆ ఓటింగ్ శాతం కనిపిస్తుంది. రూరల్లో మాత్రం ఈసారి చాలా హవా తగ్గినట్టే చెప్పుకోవచ్చు. చాలామంది ఓటర్లు నిరాసక్తి కనిపించారు. కానీ మొత్తం మీద చూస్తుంటే ఉత్తర తెలంగాణలో ఎప్పట్లాగే మహారాష్ట్రకు దగ్గరగా ఉండటం, అటువైపు బీజేపీ కానీ అక్కడున్న దేవేంద్ర ఫడ్నవీస్ సన్నిహితంగా ఉండటం, ఇటువైపు ప్రజలతో కానీ ఇటువంటి నాయకులతో కానీ ఇటు బండి సంజయ్ ప్రభావం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక దక్షిణ తెలంగాణకు చూసుకుంటే కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా తగ్గలేదు. కాంగ్రెస్ అనుకున్న విధంగానే అక్కడ సీట్లు సంపాదించిపోతుంది. ఒక వరంగల్లోనే బీఆర్ఎస్ తన హవా చూపించబోతుంది. వరంగల్లో అటు సురేఖ ఉన్నారు మినిస్టర్గా, ఇటు ములుగు సీతక్క ఉంది. మరి ఆ జిల్లాలో ఎందుకనేసి బీఆర్ఎస్ తను పట్టు కొనసాగిస్తుంది అర్థం కాలేదు ఇక్కడ. కానీ పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం పోటాపోటీగా ఫైట్ మాత్రం వరంగల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా చోట్ల 5 చోట్ల మాత్రం హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. కొత్తగూడెం, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ, కోమటిరెడ్డి ఇలాకాలో కూడా హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బీజేపీ ఎప్పట్లాగే కరీంనగర్ బండి సంజయ్కి సంబంధించిన ఏరియా, ఇక్కడ బీజేపీ శ్రేణులు చాలామంది ఆ పార్టీని నమ్ముకున్నారు. ఇక్కడ బీజేపీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉండడంతో బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్లో పాగా వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సర్వేలో కూడా అదే తెలుస్తుంది. వైకే టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా అదే వెల్లడైంది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకున్నది. పక్కగా హస్తం హవా కనిపిస్తోంది. ఇది వైకే టీవీ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. రైట్, మనతో మాట్లాడడానికి గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల వ్యూహకర్త, అలాగే విజయ్ భారత్ పొలిటికల్ స్ట్రాటజీస్ సర్వే తరఫున మాట్లాడడానికి సిద్ధుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్, బాగున్నారా సార్? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? ఏంటి, మేము వైకే టీవీ కూడా ఒక ఎక్స్క్లూజివ్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 70% హస్తం హవా కనిపిస్తాం సార్, మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కైవసం చేసుకున్నట్లు. రైట్, మీరేమంటారు సార్? ఏ భారత్ పొలిటికల్ స్ట్రాటజీస్ సర్వీస్ లో కూడా వచ్చిన రిజల్ట్ ప్రకారం ఏంటంటే 75%, అంటే దాదాపుగా 75 నుంచి 80% కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. చాలా చోట్ల అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో మీ టీవీ సర్వేలో వచ్చిన దాని ప్రకారం వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ వరంగల్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. వైకే టీవీ కనుక్కున్న దాంట్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది సార్ వరంగల్. నా దగ్గర ఉన్న దాంట్లో మేబీ ఫైనల్ గా బీఆర్ఎస్ కి ఏమన్నా అనుకుంటున్నాను కానీ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల ఏంటంటే టఫ్ ఫైట్ ఉన్న చోట్ల ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్లు కీలకంగా మారుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్ ఓట్ల మద్దతుతోటి కొన్ని మున్సిపాలిటీలను, ఒక కార్పొరేషన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఓకే సార్, కరీంనగర్ బీజేపీ అని చెప్తుంది సార్ వైకేటీ, మీరేమంటారు? కరీంనగర్ లో బీజేపీ అంటే కాంగ్రెస్ కు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే ఫైట్ ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్ కొంచెం వెనుకబడడం ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ రావడానికి అవకాశం వచ్చింది. బండి సంజయ్ హవా స్పష్టంగా కనిపిస్తుంది అంటారు. బండి సంజయ్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు ఈ ఎలక్షన్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా జరిగిందో, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ఆ అడ్వాంటేజ్ చేజిక్కించుకుంది. సార్ మరొకటి వైకే టీవీ ఎగ్జిట్ పోల్ దాంట్లో నిజామాబాద్ సార్, ఇక్కడ హంగ్ అనుకుంటున్నాం ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ ఆ సీట్ ఆక్రమించే అవకాశం ఉంది అంటున్నాను సార్, మీకు ఎలా ఉంది? వాస్తవం అక్కడ అంటే టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అందులో ప్రధాన పాత్ర ఇప్పుడు ఎంఐఎం ఆల్రెడీ అన్అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎంఐఎం ప్లస్ స్వతంత్రులు గెలిచే వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్ల సంఖ్య కూడా సరిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. రైట్, రూరల్లో ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది, మీ అబ్జర్వేషన్లో ఏం తెలియదు శ్రీనివాస్ గౌడ్ గారు? గతానికి ఇప్పటికీ కొంచెం పరిమిత సంఖ్యలో మాత్రమే ఓటింగ్ శాతం తగ్గింది, కానీ వాటి ప్రభావం పెద్దగా ఈ ఎన్నికల మీద ఏముండదు. ఎందుకంటే కొంతమంది మున్సిపల్ ఎలక్షన్ లో కంపల్సరీ వేయాలనేటువంటి ఆలోచన, అంటే ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో మేజర్ గా ఏంటంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి లేకపోవడం కూడా, వాళ్ళు ఓటుకు దూరంగా ఉండడం కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి వీళ్ళు ఆస్కారం ఏర్పడ్డది. రైట్, ఇంకా మీరు ఏమేమి గమనించారు? దక్షిణ తెలంగాణకి ఉత్తర తెలంగాణకి తేడా ఏం గమనించారు? మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటింగ్ తగ్గినా కూడా ఓవరాల్ గా మనం స్టేట్ వైడ్ గా 116 మున్సిపాలిటీలను ఒకసారి బేరీజ్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే అధికార పార్టీ అవడం ఒకటి, అంగబలం అర్ధబలంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడం కూడా ఈ మున్సిపాలిటీల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం. ఓకే, ఆ పంచాయతీ రిజల్ట్ కూడా దీనికి కలిసి వచ్చింది అంటారు. శ్రీనివాస్ గౌడ్ గారు వినపడుతుందా? శ్రీనివాస్ గౌడ్ గారు వినపడుతుందా సార్? శ్రీనివాస్ గౌడ్ గారు ఓకేనా, వినపడుతుందా వాయిస్? రైట్, మీరు చూస్తున్నారు వైకే టీవీ నెట్వర్క్ ఎక్స్క్లూజివ్ సర్వేలో మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 116 ఈ మున్సిపల్కి సంబంధించి, అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించి రిజల్ట్ మనం చూస్తున్నాం. వైకే టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 100 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ 10 నుంచి 15 స్థానాల్లో పాగవేసే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ కేవలం 10 స్థానాల్లోనే తన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్కి 10 నుంచి 15 మున్సిపాలిటీలు, బీజేపీకి 5 నుంచి 10 మున్సిపాలిటీలు దక్కే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 50 నుంచి 100 స్థానాల్లో తన హవా కనిపిస్తోంది. ఈ తర్వాత కాంగ్రెస్ ఎంఐఎం కలిసి నిజామాబాద్లో పాగవేసే అవకాశం ఉంటున్నారు, అక్కడ హంగు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటు కార్పొరేషన్ల విషయానికి వస్తే 7 కార్పొరేషన్లు దాదాపు 5 కాంగ్రెస్ పార్టీ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగూడెం, రామగుండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, అలాగే నల్గొండ, ఈ 5 కార్పొరేషన్లో హస్తహవా స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అనుకున్న విధంగానే ఈ 5 కార్పొరేషన్లో పాగా వేయబోతున్నారు. ఒక వరంగల్లో పోటాపోటీ, అక్కడ కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తుంది, కానీ బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మేబీ వస్తే బీఆర్ఎస్ రావచ్చు, లేదంటే అక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య గట్టి పోటీ ఉంది. ఒక్క కరీంనగర్ వరకే బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగింది. అక్కడ ఎట్లయితే కాంగ్రెస్కి వరంగల్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచిందో, ఇక్కడ కరీంనగర్ చూస్తే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య గట్టి పోటీ నడిచింది. ఇక్కడ బీజేపీ అక్కడ ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది, ఆ తేడా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తన ప్రభావం చూపించలేకపోయింది, వరంగల్లో బీజేపీ తన ప్రభావం చూపించలేకపోయింది. మొత్తం మీద ఒక వరంగల్ అయితే ఇంకా కాంగ్రెస్ అన్నట్టుగా కొన్ని ఇలా ఫైనల్గా తెలుస్తూ ఉంది. కానీ
ఇప్పుడు వరకైతే వైకేటీవీ రిపోర్ట్ వరకు చూస్తుంటే వైకేటీవీ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో వరంగల్ కూడా బీఆర్ఎస్ హవా కనిపిస్తోంది. ఈ 5 కార్పొరేషన్లో మాత్రం పక్కాగా హస్తం హవా కనిపిస్తోంది. మొత్తం 116కి 90 నుంచి 100 స్థానాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ 10 నుంచి 15 మున్సిపాలిటీలు కైసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కారు జోష్ అంతవరకే పరిమితమైంది. ఇక కమల వికాసం చూస్తే 5 నుంచి 10 స్థానాల్లో మాత్రమే కనిపిస్తోంది. రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు, నేనేమంటానంటే మనం ఈ పోలింగ్ అప్పుడు అంతకుముందు ఈ ఎన్నికల ప్రచారం అప్పుడు చూసాం, ఎటువంటి కామెంట్ చేసుకున్నారో ఒకరి మీద ఒకరు దాదాపు పీక్ వెళ్ళిపోయింది. ఒకరినొకరు కొన్ని విషయాల్లో అయితే పొట్టోడా అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా కామెంట్స్ ఎన్ని చూస్తుంటే బీఆర్ఎస్ హవా ఎక్కువ కనిపిస్తుందేమో, ఆ దమ్ముతోనే మాట్లాడుతున్నారు వీరేమో అనిపించింది ఆ రోజు మాత్రం. కానీ ఈరోజు ఈ సర్వేలో చూస్తూ ఉంటే హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమంటారు సార్? అంటే కొన్ని కామెంట్స్, అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి కొన్ని వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, సాధారణంగా ఏంటంటే రాజకీయాల్లో ఒక హైప్ను తీసుకురావడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది కామన్ గా జరిగేటువంటి సబ్జెక్ట్. కానీ ఏంటంటే అలాంటి తీవ్రమైన పదజాలంతో దూషించినప్పటికీ కూడా ఓటర్లు అనేటువంటి వాళ్ళకు దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించదు. కానీ ఈ ఏరియాలో మహిళలకు సంబంధించి సార్ ఆ తులం బంగారం అయితేనేమి, రైతులకు ఇంపాక్ట్ ఏం పెద్ద. శ్రీనివాస్ గౌడ్ గారు, హలో సార్ వినిపిస్తుందా? రైట్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. 52 లక్షల మంది ఓటర్స్ ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కైసం చేసుకున్నట్లు వైకేటీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, మహబూబ్నగర్, నల్గొండలో కార్పొరేషన్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ స్థానం గెలిచే అవకాశం ఉంది. అక్కడ ఒక టఫ్ ఫైట్ నెలకొంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య. అటు కరీంనగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్నే ఉంది. అక్కడ కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది, అది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ 116 మున్సిపాలిటీలకు సంబంధించి 90 నుంచి 100 స్థానాల్లో పాగా వేయబోతోంది. బీఆర్ఎస్ 10 నుంచి 15 స్థానాలు. కారు జోష్ అంతవరకే పరిమితమైంది, కారు స్పీడ్ తగినట్టు కనిపిస్తోంది. ఇక కమల హవా 5 నుంచి 10 స్థానాల్లో మాత్రం మున్సిపాలిటీల్లో కమల హవా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తుంటే ఎప్పట్లాగే కాంగ్రెస్ చెప్పిన విధంగానే పంచాయతీలో ఏ విధంగా అయితే అత్యధిక స్థానాల్లో విజయ దుందుబి మోగించారో రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఈసారి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయ దుందుబి మోగించబోతున్నారు. మొత్తం మీద హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. 90 నుంచి 100 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. 116 మున్సిపాలిటీల్లో 90 నుంచి 100 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థుల హవానే కనిపిస్తోంది. బీఆర్ఎస్ కేవలం 10 నుంచి 15 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఇక బీజేపీ అయితే మరి ఘోరంగా 5 నుంచి 10 స్థానాల్లోనే కనిపిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా కొంత కనిపిస్తోంది. అక్కడ బీజేపీ కొంత పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. అది మహారాష్ట్రకు దగ్గరగా ఉండటం అయితే అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ఉండటం, ఆయన అప్పుడప్పుడు ఈ ఏరియాలకు రావటం, ఇక్కడ ప్రజలతో ఇక్కడ నాయకులతో ఉండటం, అలాగే ఆ ప్రభుత్వ ప్రభావం ఎండింగ్లో బార్డర్లో ఉండటం వల్ల కొంత కనిపిస్తుంది బీజేపీ ప్రభుత్వం పట్ల. అలాగే బండి సంజయ్ కూడా ఉత్తర తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, ఇలాంటి వలన ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో మాత్రం ఎప్పట్లాగే కాంగ్రెస్ సభ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దక్షిణ తెలంగాణ బీఆర్ఎస్కు పెట్టిన కోట, కానీ అక్కడ కారుకి అడ్డుకట్టు వేసి, కారు జోష్కి కారు స్పీడ్కి అడ్డుకట్టు వేసి హస్తం హవా కొనసాగుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ దుమ్ము లేపుతోంది, దక్షిణ తెలంగాణలో పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. వరంగల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్కి కొంత పోటాపోటీ ఫైట్ ఇచ్చింది. మరి అక్కడ ఇప్పటి వరకు వరంగల్లో వైకేటీవీ చెప్పిన సర్వే ప్రకారం కూడా బీఆర్ఎస్ఏ అక్కడ విజయం సాధించే అవకాశాలు
కనిపిస్తుంది. కానీ లాస్ట్ మూమెంట్లు ఇంకా లైన్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు అక్కడ. వైకేటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ కూడా పోటాపోటీ ఫైట్ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ మాత్రం కరీంనగర్లో గట్టి పోటీ ఇస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో దాదాపు 70 నుంచి 75% వరకు కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. వైకేటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో మీరు చూస్తున్నారు స్క్రీన్స్ మీద. తెలంగాణ మున్సిపల్స్ సంబంధించి వైకేటీవీ ఇస్తున్న రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, శ్రీనివాస్ గౌడ్ గారు, మీ టెక్నికల్ ప్రాబ్లం మీరు నాకు సరిగ్గా చెప్తున్నారు సార్. మొత్తం మీద ఏంటి సార్, కాంగ్రెస్ అనుకున్న విధంగానే ఈసారి సీట్లు సంపాదిస్తుంది. బీఆర్ఎస్ ఎక్కడ తప్పు జరిగింది? బీఆర్ఎస్ చాలా గట్టి నమ్మకంతో ఉండింది. కనీసం మున్సిపల్స్లో అన్న ప్రజల నాడి పట్టుకుంటామని భావించారు. కేటీఆర్ అయితే కేసీఆర్, హరీష్ రావు చాలామంది ఫైట్ చేశారు. ఎక్కడ మైనస్ అయింది, ఎక్కడ దెబ్బ తగిలింది అంటారు కారుకి? అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తన పార్టీ క్యాడర్ను కూడా ఈ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసింది. వాళ్లకు నిర్దిష్టమైన బాధ్యతలను కూడా అప్పచెప్పింది. అదేవిధంగా ఏంటంటే లాస్ట్ మనము గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఏమన్నా గ్రాఫ్ పెరగడానికి అవకాశం ఉంది అనుకున్నాము బీఆర్ఎస్ పార్టీకి. కానీ ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల గెలిచినా కూడా వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేటువంటి ఆలోచనలలో కూడా ఓటర్లు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టుగా కనబడుతుంది. అంటే దాదాపు చెప్పండి సార్, 116 మున్సిపాలిటీలలో మేజర్ కార్పొరేషన్లు అన్ని కూడా మీరు చేసినటువంటి సర్వే ప్రకారం, మా సర్వే ప్రకారం కూడా ఇంచుమించు 2 దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. మీరు వరంగల్ ఒకటి టఫ్ ఫైట్ గా అనిపిస్తున్నారు, కానీ అది కూడా ఆప్షనల్ అఫీషియల్ మెంబర్ల మద్దతుతోటి కాంగ్రెస్ కే వచ్చే అవకాశం ఉందంటారు వరంగల్ కూడా. మిగతా ఏంటంటే 116 మున్సిపాలిటీలలో మనకు తెలిసినంత వరకు 90 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 85 నుంచి 90 మున్సిపాలిటీ స్పష్టమైన ఆధిక్యంతో బయటపడుతుంది. 1-6 చోట్ల ఏమన్నా తగ్గినా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మెంబర్లతోటే చాలా చోట్ల మున్సిపాలిటీలను కైవసం చేస్తుంది. అది కూడా వాళ్ళకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. సార్, అంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశం లేదంటారా? మీరు అన్నట్టు వరంగల్లోనే అవకాశం ఉంది, కానీ అక్కడ కూడా ఎక్స్ మెంబర్లతోటి కాంగ్రెస్ పార్టీ బాగా వేసే అవకాశాలు కనబడుతుంది. ఎస్ సార్, మిగతా వాటిల్లో అంటే వాళ్ళకు ఆల్రెడీ ఎంపీలను అక్కడ రిజిస్టర్ చేసి పెట్టారు. ఆల్రెడీ చాలా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి ఆ నెంబర్ ఏమన్నా తక్కువైనా వాళ్ళతోటి అడ్జస్ట్ అయ్యే అవకాశాలు. రైట్. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ గౌడ్ గారు లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కైవసం చేసుకున్నట్లు వైకేటీవీ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తోంది. మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండ, మహబూబ్ నగర్, నల్గొండ ఏరియాల్లో వైకేటీవీ చెప్తున్న విధంగా హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ వరంగల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. కరీంనగర్లో బీజేపీకి బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. మా వైకేటీవీ ఎక్స్క్లూజివ్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 116 మున్సిపాలిటీలకు సంబంధించి 90 నుంచి 100 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే దిశగా ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించి 10 నుంచి 15 మంది 15 స్థానాల్లో ఇక్కడ విజయం సాధించే దిశగా ఉన్నారు. ఇక బీజేపీ కేవలం 5 నుంచి 10 స్థానాల్లో మాత్రం బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద 52 లక్షల మంది ఓటర్లు ఇక్కడ పాల్గొన్నారు. వైకేటీవీ నెట్వర్క్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ సర్వేలో కాంగ్రెస్ 90 నుంచి 100 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు హస్తంవా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కేవలం 10 నుంచి 15 స్థానాల్లోనే. కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే 5 నుంచి 10 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక మున్సిపాలిటీలకి సంబంధించి ఇక కార్పొరేషన్లకు సంబంధించి 7 కార్పొరేషన్లకు చూస్తుంటే 5 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ దుందుబి మోగించబోతున్నారు. వరంగల్ కూడా కాంగ్రెస్
కాంగ్రెస్ దాంట్లో చేరే అవకాశం కనిపిస్తుంది, ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానం, అది వరంగల్ అనుకుంటున్నారు, అక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక బీజేపీ కరీంనగర్లో కమల హవా కనపడబోతుంది. మొత్తం మీద వైకేటీవీ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్ చూస్తుంటే దాదాపు 70 నుంచి 75% కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. ఇటు కార్పొరేషన్లో అయితేనే అటు మున్సిపాలిటీలో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, అది మొత్తం మీద ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తుంటే దక్షిణ తెలంగాణలో మాత్రం హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం రేపు జీహెచ్ఎంసీ అయితేనేమి ఇంకా కొన్ని ఎలక్షన్ జరగాల్సిన వాటిలో ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే పంచాయతీల్లోని రిజల్టే దాదాపు మున్సిపాలిటీలో ప్రతిబింబించింది. ఇది హస్తంకి కలిసి వచ్చింది. బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ అయితేనేమి అవే వాళ్ళకి మైనస్ అయిందని కొంతమంది స్ట్రాటజీ వాళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితేనేమి అటు హరీష్ రావు చేసిన కామెంట్స్ కొంత మైనస్ అయినాయని కూడా చెప్తున్నారు. కొంతమంది వాటిని పాజిటివ్గా తీసుకున్నారు. మాకు ఓట్లు పడతాయనేసి బీఆర్ఎస్ పార్టీ భావించినప్పటికీ చాలా చోట్ల కాంగ్రెస్కి అది కలిసి వచ్చినట్లుగా చాలామంది చెప్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా హస్తానికి మాకు అవకాశం ఇవ్వండి, మా సత్తా చూపిస్తాము, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాం, ఈ 2 సంవత్సరాలు చూసి మాకు ఓటేయండి, తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ ఆయన లాస్ట్ దీనికి సంబంధించి మున్సిపల్కి సంబంధించి బహిరంగ సభల్లో కూడా ఆయన చెప్పారు. ప్రజలు నమ్మినట్టు కనిపిస్తుంది. దాదాపు హస్తం హవా మొత్తమే టోటల్ తెలంగాణలో 75% హస్తం హవానే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే మున్సిపల్లోనూ ఇటు కార్పొరేషన్లోనూ విజయ దుందుబి మోగించబోతున్నారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.